అనంతపురం జిల్లా సింగనమలలోని నాగులగుడ్డంలో టీడీపీ నేతల మధ్య విభేదాలు భగ్గున్నాయి. సీసీ రోడ్ల నిర్మాణ విషయంలో టీడీపీ నేతలు రెండు వర్గాలుగా విడిపోయి పరస్పర ఘర్షణకు దిగారు. 3 ఏళ్ల క్రితం నాగులగుడ్డం తాండా పంచాయతీ అభివృద్ధి కోసం కేంద్ర ప్రభుత్వం నిధులు మంజూరు చేసింది. అయితే పనులు చేపట్టే విషయంలో గ్రామంలోని టీడీపీ నేతల మధ్య అప్పటి నుంచి విభేదాలు కొనసాగుతున్నాయి. ఈ క్రమంలో మంజూరు చేసిన నిధులు వెనక్కి వెళ్తాయని పంచాయతీరాజ్ అధికారులు ఈ నెల 28న పనులకు భూమి పూజ చేశారు. పనుల్లో భాగంగా రాత్రి సీసీ రోడ్డు నిర్మాణం కోసం ఓ వర్గం కంకర తరలిస్తుండగా మరో వర్గం టీడీపీ నేతలు అడ్డుకున్నారు. పరస్పర దాడులకు దిగి రాళ్లు రువ్వుకున్నారు. ఈ ఘర్షణలో రామాంజీ నాయక్, రమేష్ నాయక్, వెంకటలక్ష్మికి తీవ్ర గాయాలయ్యాయి. ప్రస్తుతం ఈ ముగ్గురి పరిస్థితి విషమంగా ఉంది. ఇదే అంశానికి సంబంధించి పూర్తి డీటెయిల్స్ మా కరెస్పాండెంట్ విజయ్ అందిస్తారు. విజయ్, సింధు, అనంతపురం జిల్లా సింగనమల నియోజకవర్గంలో నాగలగుట్ట తాండాలో అయితే తెలుగుదేశం పార్టీ నాయకుల మధ్య తీవ్ర విభేదాలు అయితే నెలకొన్నాయి. అయితే ఘర్షణకు కూడా దిగి ఒకరిపై ఒకరు రాళ్లు విసురుకున్న ఘటన అయితే పూర్తిగా చర్చనీయాంశంగా మారింది జిల్లాలో. అయితే మనం పూర్తిగా వివరాల్లో చూసుకుంటే సింగనమల నియోజకవర్గంలోని నాగలగుట్ట పంచాయతీకి సంబంధించి గత 3 సంవత్సరాల క్రితం అంటే డెవలప్మెంట్ కోసం నిధులు కేంద్ర ప్రభుత్వం సంబంధించిన నిధులు అయితే కేటాయించారు. అయితే నిధులు కేటాయించినప్పటి నుంచి పనులు జరగకోకుండా ఒకరికొకరు అడ్డుకుంటున్న పరిస్థితి జరిగింది. అయితే గత 3 సంవత్సరాల నుంచి ఇదే పరిస్థితి అయితే కొనసాగింది. అయితే గత నెల అంటే ఫిబ్రవరి 28వ తారీఖున అంటే నిధులు వెళ్లిపోతాయి అన్న ఉద్దేశంతో పంచాయతీ శాఖ అధికారులు దీనికి సిమెంట్ రోడ్లకు సంబంధించి భూమి పూజ అయితే ఆరోజు చేశారు. అయితే వెంటనే పనులు ప్రారంభించాల్సిందిగా కోరడంతో ఒక్కసారిగా ఒకరి మధ్య ఒకరికంటే 2 వరకు పూర్తిగా ఘర్షణ చోటు చేసుకుంది. అయితే పనులు కేటాయింపు విషయంలో ఈ ఘర్షణలు అయితే చోటు చేసుకున్నాయని చెప్పవచ్చు. అయితే గత రాత్రి పనులకు సంబంధించి మెటీరియల్ ఏదైతే ఇసుక కంకర తోలుతున్న పరిస్థితుల్లో ఒక వర్గం పూర్తిగా అడ్డగించడంతో మరో వర్గం ఒకరిపై ఒకరు రాళ్లు విసురుకొని తీవ్ర ఘర్షణగా మారింది. అయితే ఈ ఘర్షణలో రామాంజనేయ నాయక్, అలాగే రమణ నాయక్, వెంకటలక్ష్మికి పూర్తి తీవ్ర గాయాలయ్యాయి. వీరిని అనంతపురం ప్రభుత్వ ఆసుపత్రి తరలించారు. వీటిపైన పోలీసులు కూడా కేసు ఇప్పటికీ 2 వర్గాలపైన కేసులు కూడా నమోదు చేసిన సంఘటన అయితే చోటు చేసుకుంది. అయితే ముఖ్యంగా ఒక గ్రామానికి సంబంధించి డెవలప్మెంట్ కోసం ఇట్లా అడ్డుపడడం మంచిది కాదని చెప్పి తీవ్ర వ్యతిరేకత అయితే వస్తుంది టీడీపీ నాయకుల పైన. ఇది ఎమ్మెల్యే దృష్టికి తీసుకెళ్లి ఎమ్మెల్యే అందుబాటులో లేకపోవడంతో ఎమ్మెల్యే వచ్చిన తర్వాత ఈ సమస్యను పరిష్కరిస్తామని చెప్పడం జరిగింది. సింధు. రైట్, థ్యాంక్ యూ విజయ్.